ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుననామంలో నా శుభాభివందనాలు. నిజంగా క్రిస్మస్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడండి అని చెప్తుంటారు. క్రిస్మస్ అంటే ఏం చెప్తారంటే సహజంగా అందరూ అనే మాట ఏంటంటే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడు అనే కంటే ఈ లోకానికి వచ్చాడు అని అంటే చాలా బాగుంటుంది. పుట్టాడు వచ్చాడు అనే ఈ మాటల్లో చాలా తారతమ్యం ఉంది, చాలా వ్యత్యాసం కూడా ఉంది. పుట్టాడు అన్నాం అనుకోండి, ఎప్పుడు పుట్టాడు? 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు అంటే ఆయన పుట్టి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిందని చెప్పచ్చు. వచ్చాడు అంటే ఆల్రెడీ ఎప్పుడో ఉన్నాడు, ఆయన లోకంలోనికి వచ్చాడు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఆయన పేరే ఉన్నవాడు. అందుకే ఆయన కొరకు బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించగలిగితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈయన ఆదియందు ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి ఆకాశాలు పుట్టక ముందే ఉన్నవాడు, ఈ భూమి ఆకాశములనే సృష్టించిన వాడు, సృష్టికర్త. సృష్టికర్తనే ఈ యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన పుట్టలేదు, వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చిందనే విషయాలను మనం ఆలోచించుకుంటూ బైబిల్ గ్రంథంకి వెళ్ళిన కొన్ని విషయాలు మనం పరిశీలించగలిగితే, ఆయన జన్మ యొక్క ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలు ఏంటనే విషయాలపై కొంత స్పష్టత క్రైస్తవ ప్రపంచం కలిగి ఈ వేడుకల్లో పాల్గొంటే ఈ వేడుకలకి అందం వస్తుందండి. ఈ క్రిస్మస్ వేడుకలకు అందం రావాలి అంటే క్రీస్తు ఎందుకు పుట్టాడో వేడుకలు జరిగిస్తున్న వారందరూ అర్థం చేసుకొని ఆ ఉద్దేశాన్ని వారు తెలుసుకొని ఆ ఉద్దేశం ప్రకారంగా వారు క్రిస్మస్ చేయగలిగితే దేవుడు కూడా నిజంగా ఆనందిస్తాడు. ఎందుకు అసలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు, రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను మనం బైబిల్లోనికి వెళ్ళి పరిశీలించగలిగితే, ఆయన రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అన్నిటిని మనం ఆలోచించడానికి సమయం సరిపోదు, కానీ కొన్ని విషయాలను టూకీగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తానండి. యేసుక్రీస్తు వారు జీవితం కొరకు బైబిల్లో నలుగురు సువార్తికులు రాశారండి. కానీ ఆయన పుట్టుక గురించి అయితే మాత్రం 2 సువార్తికులు రాశారు, మత్తయి గారు, లోకా గారు. ఆయన జీవితం కోసం అయితే నలుగురు రాశారు, మత్తయి, మార్కు, లోకా, యోహాను. ఆయన జీవితం కొరకు నలుగురు రాశారు. ఆయన పుట్టుక గురించి అయితే మాత్రం 2 రాశారు. ఏంటి ఆయన పుట్టుక యొక్క పరమార్థం, ఆయన రాక పరమార్థం ఏంటి, ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయాలను టూకీగా మన బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం పరిశీలించగలిగితే, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి చాలా కారణంలో ఒక కారణం ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కష్టపడి మీకు అర్థమాలండి. ఆయన భూమి మీదకి రావడానికి చాలా కారణంలో ఒక కారణం ఏంటంటే, దేవుణ్ణి బయలుపరచడానికి లోకానికి వచ్చాడు ఆయన. దానికి సంబంధించిన వాక్యాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. దేవుణ్ణి ఆది నుండి ఇప్పటి వరకు, యేసు వచ్చే వరకు తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో ఏ మనుషుడు చూడలేదంట. ఆయన ఎలా ఉంటాడో ఎవరికి తెలియదంట. యేసు వచ్చే వరకు ఈ లోకంలో దేవుడు ఎలా ఉంటాడు అంటే మనుషులు ఆయా రూపాలు చేసేసుకొని ఇలా ఉంటాడు అలా ఉంటాడని వారి ఊహల్లోనికి వెళ్ళిపోయి ఉన్నతంగా ఆలోచించేసి దేవుడికి అనేక రూపాలు ఇచ్చేసి దేవుడు ఇలా ఉంటాడని మనుషులు ఊహల్లో నుంచి వచ్చిన దేవుళ్ళు ఎందరో పుట్టేశారు. కానీ యేసు వచ్చే వరకు నిజమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చేసిన పని ఏంటి అంటే, అసలు దేవుడు ఎలా ఉంటాడో చెప్పడానికి, చూపించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంట. అంటే ఈరోజు క్రిస్మస్ పేరుతో మన వాళ్ళందరూ సంబరాలు అమ్మరాల కంటి ఆనందంలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ
అసలు ఎందుకు వచ్చాడు అనే కోణంలోనికి మనం వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడంట. దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడంట. అంటే ఆయన ఈ భూమి మీదకి రాకపోతే దేవుడు అన్నవాడు ఎలా ఉంటాడో ఏ మనిషికి ఇప్పటికీ తెలియదు. యేసు వచ్చి ఏం చేశాడే అంటే ఆ దేవుణ్ణి ప్రజలకు ఏం చెప్పించాడు? ఇంకో దేవుడు అంటే ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? ఆ దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఏం చేయలేదంట. ఎప్పుడు ఎవరు చూడని ఆ దేవుణ్ణి యేసుక్రీస్తు బయలుపరచడానికి వచ్చాడంట. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి బయలుపరచడానికి వచ్చాడంటే ఖచ్చితంగా దేవుడిని ఏం చేసి ఉండాలి? అందరికీ ఎలా ఉంటాడో చెప్పు ఉండాలి, ఎలా ఉంటాడో చూపించి ఉండాలి. మరి యేసు నువ్వు భూమి మీదకి వచ్చావు కదా, తండ్రిని బయలుపరచడానికి వచ్చావు కదా, మరి ఎలా ఉంటాడయ్యా ఆ దేవుడు అంటే? యేసుక్రీస్తు అన్నాడు ఎలా ఉంటాడో చెప్పనా అంటూ ఆయన అన్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన ఆ దేవుడి కోసం తన చుట్టూ ఉన్న వారికి అనేక పర్యాయాలు చెప్తున్నప్పుడు ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఎలా చెప్పినా వాళ్ళకి అర్థం కాక పద్దాక ఆయన కోసం చెప్తున్నావు, ఆయన ఎలా ఉంటాడు అంటున్నావు, అలా ఉంటాడు అంటున్నావు, ఆయన ఎలా ఉంటాడు మాకు చూపించవచ్చు కదా అన్నప్పుడు శిష్యులతో ఆయన మాట్లాడుతున్న ఒక పదాన్ని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 7-11 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుయుందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పును. అంటే తండ్రిని బయలుపరచడానికి భూమి మీదకి వచ్చిన యేసు ఏం చెప్తున్నాడు అంటే శిష్యులకి, మీరు తండ్రిని ఏం చేశారు? ఇప్పటికి మీరు తండ్రిని చూస్తున్నారు, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు అంటున్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు. తండ్రిని మేము చూడటం ఏంటి, తండ్రిని మేము ఎరగడం ఏంటి, మాకేం అర్థం కావట్లేదు యేసు అని మరి యేసును ప్రశ్నిస్తున్నా చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా 7వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? మీరు తండ్రిని చూస్తున్నారు, మీరు తండ్రిని ఎరిగే ఉన్నారు అని అన్నాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు. మేము తండ్రిని చూడటం ఏంటి, మేము తండ్రిని ఎరగడం ఏంటి, దేవా నువ్వు చెప్పే మాటలు మాకు అర్థం కావట్లేదు, ఆ తండ్రిని చూపించవా మాకు అదే చాలంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? అంటే తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి చెప్పడానికి యేసొచ్చి ఏం చెబుతున్నాడు? ఆ తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో చెప్పనా, నాలాగే ఉంటాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే ఆ తండ్రి ఎలా ఉంటాడో తెలియదు కనుక ఆ తండ్రిని చూపించడానికి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ తండ్రిని మీరు చూడటం అంటే కాదు, నన్ను చూస్తే ఆయన మీరు చూసినట్టే. ఒక్క మాటలో ఆయన చెప్తున్నాడు, దేవుడు ఎలా ఉంటాడు చెప్పనా, నాలా ఉంటాడు. గట్టిగా మాట్లాడితే ఆ దేవుడిని నేనే అని చెప్తాడు తర్వాత ఆయన. అంటే తండ్రిని చూపించాడు, దేవుడిని చూపించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఆ దేవుడు ఎలా ఉంటాడంటే, ఆ దేవుడు నాలాగే ఉంటాడు, నేను ప్రేమామయుడు, ఆయన కూడా ప్రేమామయుడు, నేను దయగలిగిన వాడును, ఆయన దయగలిగిన వాడు, నేను కనికరం కలిగిన వాడును, ఆయన కనికరం కలిగిన వాడు, నేను పరిశుద్ధుడును, ఆయన పరిశుద్ధుడు. అంటే తండ్రి ఎలా ఉంటాడో యేసు ఈ లోకానికి వచ్చి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు దాన్ని గమనించలేకపోయారు. ఆయనే దేవుడు అన్నట్లుగా, ఆయనే దేవుని కుమారుడు అన్నట్లుగా ఆ రోజు చెప్పేసరికి వారు తట్టుకోలేకపోయారు. నువ్వు దేవుడు ఏంటి, నువ్వు దేవుని కుమారుడు ఏంటి అని తట్టుకోలేక యేసుని ఏం చేశారు? ఆ రోజు చంపేశారు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే ఆ దేవుడిని చూపించడానికే. కానీ ఆయన దేవుడిని చూపించే క్రమంలో మనుషులు దేవుడిని చూడలేకపోయారు. యేసులో ఎవరిని చూడలేకపోయారు? దేవుణ్ణి చూడలేకపోయారు. అందుకే యేసుక్రీస్తు అని సిలువేశారు. ఈరోజు యేసుక్రీస్తు అని చాలా మంది నమ్ముకున్నారు. నమ్ముకున్న వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు యేసు దేవుడిని. నమ్ముకోలేనివాడికి యేసు దేవుడు కాదన్నాడంటే నాకు అర్థం ఉంది. నమ్ముకున్నాడు కూడా ఏమంటున్నాడు? యేసు దేవుడు కాదు. అంటే నమ్ముకున్నోళ్ళు కూడా యేసు ఏమవ్వలేదు, ఈరోజు అర్థం కాలేదు. యేసు దేవుడు. ఏ దేవుడి కోసం అయితే చెప్పడానికి వచ్చాడో, ఏ దేవుడిని అయితే ఆయన చూపించాలనుకున్నాడో ఆ దేవుణ్ణి ఆయన రూపంలోనే ప్రజలకు ఏం చేశాడు? చూపించాడు. అంటే దేవునికి సంబంధించిన ఆ దైవత్వ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. అదే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతుంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించి ఉన్నది. దేవునికి సంబంధించిన ఆ దైవత్వం మొత్తం ఎక్కడుందయ్యా అంటే యేసు శరీరంలో ఉందంట. యేసు నిలువెత్తు రూపం ఎవరో కాదు, దేవుడు. ఈ పక్క ఆయన ఉన్నాడు అనుకోండి, అర్థంలో ఎవరుంటారు? పక్క దేవుడు. ఆ దేవుణ్ణి చూపించడానికి లోకానికి వచ్చాడు, ఆ దేవుణ్ణి తెలియజేయడానికి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, నేనే ఆయనను, నన్ను చూస్తే మీరు ఆయన్ను
చూసినట్టే. అంటే తండ్రిని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు, తండ్రిని చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అసలు దేవుడు అంటే ప్రజలకు ఎవరో తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ పేరుతో మనం పండగ చేస్తున్నాం కనుక పండగ అయితే చేస్తున్నారు, కానీ ఆయనే ఆ దేవుడని చెప్పే ప్రయత్నాలు ఈరోజు జరగట్లేదు. ఆయన దేవుడిగా చూపించే ప్రయత్నాలు లేవు. ఆయన దేవుడిగా చూపించాలి, అందుకే ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఆయన ఎందుకు వచ్చాడనే మరొక కారణాన్ని కూడా మనం జాగ్రత్తగా చూస్తూ బైబిల్లోకి వెళ్ళగలిగితే, ఆయన రావడానికి అనేక కారణాల్లో మరో కారణం ఏంటంటే పాపులు రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపులు రక్షించడానికి వచ్చాడు. నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే పాపులు రక్షించే ఇదే నిజమైన క్రిస్మస్. అంటే ఇలా అనవచ్చలేదు నాకు తెలియదు, కానీ క్రిస్మస్ పేరుతో పాపులు రక్షించడం కాదు, వీళ్ళే పాపులుగా మారిపోతున్నారు. క్రిస్మస్ చేసే వాళ్ళు నేను వ్యతిరేకించట్లేదు, కానీ ఆ క్రిస్మస్ పేరుతో ఏం జరుగుతుంది అంటే పాపులుగా మారిపోతున్నారు. డాన్స్లు వేసేవాడు ఒకడు, స్కిట్లు చేసేవాడు ఒకడు. ఇంక ఈ కార్యక్రమం ఎలా అంటే ఇది ఒక పెద్ద వ్యాపార రంగంలో మారిపోయింది, బిజినెస్. కానీ క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి? పాపులు రక్షించబడాలి. గట్టిగా మాట్లాడాలంటే పాపులు కొరకే ఏం చేయాలి? పాపులు రక్షించడం కొరకే ఏం చేయాలి? నా భాష మీకు అర్థమవుతుంది. పాపులు రక్షించడం కొరకే ఏం చేయాలి? క్రిస్మస్ చేయాలి. పాపులు రక్షించడానికే క్రిస్మస్ చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే పాపుల మధ్యలోనే జరగాలి ఏంటి? క్రిస్మస్. సంఘాల్లో జరుగుతూ ఉంటుంది క్రిస్మస్. సంఘంలో ఉన్న పాపులా? కాదు. అంటే మనం చేసే క్రిస్మస్ పాపులు రక్షించడానికి అవి ఉండాలి. ఎందుకంటే యేసు లోకానికి వచ్చింది దేనికి? పాపులు రక్షించడానికి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజల్ని వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిందని దేవదూత చెప్తుంది. దేవదూత మాట్లాడుతుంది. ఎవరితోది? యేసోబుతో మాట్లాడుతుంది. యేసోబు, నీ భార్యను విడిచిపెట్టాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా, మీ భార్యకు గర్భం ఎలా వచ్చిందని నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా, నువ్వేం కంగారు పడకు. ఆవిడని పరిశుద్ధాత్మ కమ్ముకుంది. పరిశుద్ధాత్మ వల్ల ఆవిడ గర్భం ధరిస్తుంది. పరిశుద్ధాత్మ వల్లనే ఒక బిడ్డను కనబోతుంది. ఆ బిడ్డ ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు అంటే పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వస్తున్నాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వస్తున్నాడు. అలా పాపులు రక్షించడానికి ఈ లోకానికి వస్తున్నాడు కనుక ఆయనకు నువ్వు పెట్టాల్సిన పేరేంటి? యేసు అని పేరు పెట్టు. అంటే యేసు అన్న పేరుకు అర్థం ఏంటి? రక్షకుడు. యేసు ఈ లోకానికి పాపులు రక్షించడానికి వచ్చాడన్న ఈ వార్తను దేవదూత ఎవరికి చెప్తుంది? యేసోబు చెప్తుంది. పాపులు రక్షించడానికి యేసు వచ్చాడని దేవదూత చెప్పింది. దేవదూత కదండి, యేసుక్రీస్తు కూడా చెప్పాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఈ మాట మాట్లాడుతున్న స్వయాన్ని యేసుక్రీస్తు వారు. ఎక్కడుండి మాట్లాడుతున్నాడు అంటే, పొట్టి జక్క తెలుసు కదా, పొట్టి జక్క ఇంటికి వెళ్ళాడు. ప్రజలందరూ మాట్లాడుకుంటారు, ఏంది పాపి ఇంటికి వెళ్ళాడు? పాపి అయిన జక్క ఇంటికి వేసి వెళ్ళడం ఏంటి? యేసు పరిశుద్ధుడు కదా, యేసు పరిశుద్ధుడైనప్పుడు పరిశుద్ధుడి ఇంటికి వెళ్ళాలి, కానీ పాపి అయిన జక్క ఇంటికి వెళ్ళడం ఏంటని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అలా ప్రజలు గుసగుసలాడుకుంటా ఉంటే ప్రజలు చెప్తున్నాడు, అబ్బాయి మనిషి కుమారుడు వచ్చిందే పాపులు రక్షించడానికి వచ్చాడు కనుక ఎవరింటికి వెళ్ళాడు? పాపుల దగ్గరికి వెళ్ళాడు. జక్క ఇంటిలోనికి రక్షణ వచ్చింది. పాపి అయిన ఆ జక్కయ్యను యేసుక్రీస్తు రక్షించాడు. రక్షకుడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు వెంటనే ఏమైపోతాడంటే ఆ జక్కయ్య కూడా ఏమైపోతాడంటే, ఆ పొట్టి జక్కయ్య కూడా ఏమైపోతాడంటే అబ్రహాం కుమారుడుగా మారిపోతాడు. పొట్టి జక్కను కూడా యేసుక్రీస్తు వారు రక్షించాడు. పాపులు రక్షించడానికి వచ్చాడు. పాపి ఇంటికి వెళ్ళాడు. పాపిని సైతం ఏం చేశాడు? రక్షించాడు. మొట్టమొదటిగా ఈ వార్తను పాపులు రక్షించడానికి వచ్చాడని ఈ వార్తను దేవదూత చెప్పింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా ఈ విషయం చెప్తున్నాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి ఆ విషయం కూడా. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, పాపులు రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికి?
పాపులు రక్షించడానికి అని చెబుతూ అది నిజమంటున్నాడు. అది నిజమంటున్నాడు చూడండి. అది వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అది కన్ఫామ్. ఆయన పాపులు రక్షించడానికి వచ్చాడు, కన్ఫామ్. మీకు అంత డౌట్గా ఉంటే నేను కూడా ముందు ఎవరిని? పాపినైన నన్ను కూడా ఆయన ఏం చేశాడు? కింద అదే అంటున్నాడు, అట్టి వారులలో నేను ప్రధానును, నేను మహాపాపిని. 12 వచనం. పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను, ప్రధాన పాపిగా కనబడుతున్న నన్ను కూడా ఆ మహనీయుడు ఏం చేశాడు? రక్షించాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే దేనికి? పాపులను రక్షించడానికి. అని మంచివాడిని మరింత మంచివాడిగా చేయడం పెద్ద గొప్ప ఏం కదండి. మంచోడు అని ఇంకా మరింత మంచోడు చేసి ఏంటి గొప్పతనం? చాలా మంది ఏం చేస్తుంటారంటే, నేను గమనించినట్టు 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని ఆ కాలేజీలు ఏం చేస్తాయి, మీకు ఫ్రీ సీట్ ఇస్తాం మా కాలేజీలు రండి అంటారు. బాగా మార్కులు వచ్చేవాడే కావాలి ఆ కాలేజీకి, ఫ్రీ సీట్ ఇచ్చి మరి చదివిస్తారంట. దేనికి? ఆడు బాగా చదువుతున్నాడు కనుక ఆడు ఇంకా బాగా చేస్తాను. నువ్వు బాగా చదివాడు, నువ్వు బాగా చేయడం ఏంటి? ఏమండి, బాగా చదవలేని నువ్వు తీసుకెళ్ళి నువ్వేం చేయగలగాలి? బాగా చేయగలిగితే నీ గొప్ప. మంచోడు చేయడం గొప్ప ఏంటండి? మంచోడు చేయడం గొప్ప కాదు, చెడ్డోడిని కూడా మంచోడిగా చేయడమే గొప్ప. ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది దేనికై అంటే, చెడ్డోడిని కూడా మంచోడుగా చేయడానికి వచ్చాడు. చెడ్డోడిని కూడా మంచోడుగా చేయడానికి వచ్చాడు ఈ లోకంలోనికి ఆయన యేసుక్రీస్తు వారు. పాపులు రక్షించడానికి లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆ జీవన విధానాన్ని మీరు చూడండి. ఆయన నమ్మి, ఆయన విశ్వసించి ఘోరమైన పాపులు కూడా ఏమైపోయారు? మారిపోయారు. మీరు చరిత్ర పుట్టలోకి వెళ్ళి చూడండి. గొప్ప గొప్ప దుర్మార్గులుగా ఉన్నవారు కూడా, గొప్ప గొప్ప పాపులు కూడా ఆయన మార్చగలిగాడు. వారి మనసులు మార్చగలిగాడు, వారి జీవన విధానాలు మార్చగలిగాడు. అంటే ఎవరి కోసం కాదండి, ఇక్కడికి వచ్చిన మనం అందరం పాపులమే. గట్టిగా మాట్లాడితే చెప్పే నేను కూడా ప్రధాన పాపునే. మనలాంటి వాళ్ళు అందరూ ఆయన ఏం చేశాడు? మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే, ఆయన వచ్చిందే ఈ లోకానికి పాపులు ఏం చేయడానికి? మార్చడానికి. అంటే క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే పాపులు మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే, పాపులు మార్చేదే నిజమైన క్రిస్మస్. పాపులు మారుతున్నారా అంటే లేదు. పాపులు మారడం పక్కన పెట్టు, పాపులు ఎక్కువైపోతున్నారు. ఎవరో కించపరచడానికి ఈ విషయాన్ని నేను మాట్లాడలేదు. కానీ అంటే మన ఉద్దేశం ఏమో ఉండాలంటే అవసరమైతే మనం మారాలి, మరికొంతమందిని మార్చేలా మన ప్రయత్నాలు ఉండాలి. అలా చేసుకుంటే ఆ క్రిస్మస్కి అందం ఉంటుంది. అందం ఉంటుందండి. పాపులు రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడంట. శిక్షించడానికి కదండి. పాపులు శిక్షించడానికి ఆయన లోకానికి రావాల్సిన అవసరం లేదు. పాపులు శిక్షించడానికి ఈ లోకంలో బోల్డ్ న్యాయస్థానాలు ఉన్నాయి, బోల్డ్ పొలిటీషియన్లు ఉన్నాయి, బోల్డ్ ప్రభుత్వాలు ఉన్నాయి. శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వచ్చింది శిక్షించడానికి కాదు, అనేకులను రక్షించడానికి. అంటే ఆయన ఉద్దేశం, ఆయన పుట్టుక ఉద్దేశం, ఆయన రాక ఉద్దేశం ఏంటంటే, పాపులు రక్షింపబడాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా పాపులు రక్షించబడుతున్నారో, క్రిస్మస్ పేరు చెప్పి ఎంతమంది పాపులు రక్షింపబడుతున్నారో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మిగతా వాళ్ళు రక్షిస్తున్నారో తెలీదు, మనం మాత్రం ఒకవేళ క్రిస్మస్ చేస్తే ఆ నిజమైన క్రిస్మస్ ఏంటంటే, కొంతమంది పాపుల్ని దేవుని దగ్గర మనం ఏం చేయగలగాలి? తీసుకురాగల దేవుళ్ళు మనం వారిని నిలబెట్టగలగాలి. ఒక మనిషి మారడమే నిజమైన క్రిస్మస్ అంటే. మన విధి విధానాలను మార్చుకోవడం నిజమైన క్రిస్మస్. ఆశ్చర్యం ఏంటంటే జనవరి 1కి క్రిస్మస్కి ఎక్కువ మంది ప్రార్థనకు వస్తారు, మిగతా రోజులు చాలా తక్కువ మంది వస్తారు. ప్రధాన పాపులందరూ ఆ రోజు వస్తారు. రావద్దని నేను అన్ను. వచ్చిన వాళ్ళందరూ మార్చబడి దేవుని పిల్లలుగా మార్చబడితే, దేవుని పిల్లలుగా పిలవబడితే దేవుడు నిజంగా ఆనందిస్తాడు. అదే నిజమైన క్రిస్మస్. నామకార్థ క్రైస్తులు అలా వస్తాం, ఆ రోజు జిగేలు మీద కనబడతాం, మళ్ళీ కనబడం. మార్పు లేనిది అది క్రిస్మసే కాదు. మనం మారనప్పుడు అది క్రిస్మసే కాదు, మారితేనే నిజమైన క్రిస్మస్. ఆయన వచ్చిందే మనలో మార్చడానికి. కనుక ఆయన ఇంకెందుకు వచ్చాడు అనే విషయాలను మరొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఆయన వచ్చి ఎందుకు వచ్చాడు అనే విషయాల్లో మరొక విషయాన్ని కూడా మనం పరిశీలించగలిగితే, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆ మనుషులకు ఆ సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి అనేక కారణాల్లో మూడో కారణం ఏంటంటే,
సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దానికి సంబంధించిన వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే లోకసువార్త 2వ అధ్యాయం 13, 14 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయిచుండును. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ వార్తను గొల్లలకు చెప్పడానికి, గొర్రెలు కాపర్లకు చెప్పడానికి గాబ్రియల్ అనే దేవదూత భూమి మీదకి వచ్చి చెప్తుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అని గొర్రెలు కాపర్లతో చెప్తుంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులకు భూమి మీద ఏం చేయడానికి, సమాధానం కలగజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని గొర్రెల కాపర్లకు గాబ్రియల్ దేవదూత సందేశాన్ని ఇచ్చింది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడా అని ఆ దూత చెప్తున్న మాటను బట్టి మనం ఆలోచించగలిగితే, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులకి ఏం కలిగించడానికి, సమాధానం కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే మనుషులకి ఏం కలగాలి, సమాధానం కలగాలి. అండ్ ఈరోజు క్రిస్మస్ చేసే వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళండి, ఎవడకొంద చెప్పండి సమాధానం. ఆయన రాకే దేనికే అంటే మనుషులకు సమాధానం కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడంట. కానీ మనుషులకు సమాధానం కలిగించడానికి అయితే వచ్చాడు, కానీ సమాధానం లేని వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు, పదం మీకు అర్థమవుతలేదు. సమాధానం లేని వాళ్ళు క్రిస్మస్ చేస్తున్నారు. అసలు నిజమైన క్రిస్మస్ ఎవరు చేయాలంటే సమాధానం. ఆయన వచ్చాడు అంటే వాడికి సమాధానం కలగాలి, వాడి జీవితంలో సమాధానం ఉండాలి, వాడి కుటుంబంలో సమాధానం ఉండాలి. వాడే ఏం చేయాలి, క్రిస్మస్ చేయాలి. ఎందుకంటే వాడికే క్రిస్మస్ చేసే హక్కు ఉంది. సమాధానం ఉండాలి కదా. సమాధానం లేకుండానే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ క్రిస్మస్ చేస్తున్నారు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు, ఏసీ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులకి ఏం కలగాలి, సమాధానం కలగాలి. కానీ మనుషుల్లో ఎక్కడ ఎవరికి ఏం లేదు, సమాధానం లేదండి. ఒక వ్యక్తి హృదయంలో సమాధానం లేదు, వ్యక్తికి తోటి వ్యక్తికి మధ్యలో కూడా సమాధానం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే వ్యక్తికి దేవునికి మధ్య కూడా ఏం లేదు, సమాధానం లేదు. మనకు సమాధానం లేదు, మన పక్కింటితో సమాధానం లేదు, మనం నమ్ముకున్న దేవునితో కూడా సమాధానం లేదు. కానీ మనం అంతా ఏం చేస్తాం, క్రిస్మస్ 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 చేయొద్దని చెప్పట్లేదు, చెయ్యి, నిజంగా మారి చెయ్యి. నిజంగా నీ జీవితంలో సమాధానం కలిగి జీవిస్తూ క్రిస్మస్ చేయి, తప్పులేదు. అదే నిజమైన క్రిస్మస్. ఆయన వచ్చిందే ఏమి ఇవ్వడానికి, మనుషులకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మనుషులకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. కానీ మనుషులు సమాధానం అన్నది కోల్పోయారు. ఏదో తోటలో మనిషి ఎలా ఉండేవాడు చెప్పనా, దేవునితో మంచి సంబంధం కలిగి ఉండేవాడు. దేవుడు పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడు. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో దేవుడు పిలిస్తే మనిషి ఏం చేశాడు, ఆ రోజు దాంకున్నాడు, సమాధానం పోయింది. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో మనిషిలో సమాధానం పోయింది. మళ్ళీ తిరిగి ఆ మనుషులకి సమాధానం కలిగించడానికి వచ్చాడు. మనుషుల్లో ఉన్న పాపాన్ని ఆయన తీయడానికి వచ్చాడు. మనుషుల్లో పాపం ఉన్నంత కాలం మనిషికి సమాధానం ఉండదండి. ఆడి జీవితం సమాధానం ఉండదు. బాగున్నానని అనుకుంటాడు, కానీ ఆడి జీవితం అంతా చిందరబందరగా ఉంటది. మీరు ఎవరినో చూడొద్దు, మిమ్మల్ని మీరు చూడండి. మీ జీవితాలు మీరు పరిశీలించుకోండి. మీ జీవితంలో సమాధానం లేదని మీకు అర్థమైపోతే మీకు అర్థమైపోలేమని, నేను ఎవరిని, నాలో ఇంకా పాపం ఉంది. ఎవరిలో ఇంకా పాపం ఉంటుందో వాడికి చెప్తాను, వాడి జీవితం, వాడి కుటుంబంలో సమాధానమే ఉండదర్రా. ఎవడో పనిగట్టుకు వచ్చి నువ్వు పాపం చేస్తున్నావు చెప్పాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో సమాధానం లేదా, నీకు అర్థమైపోలేవని, నేనేదో చేస్తున్నాను, నాలో ఏదో డిఫెక్ట్ ఉంది, నేను ఇంకా పాపం చేస్తాను, నీకు అర్థమైపోవాలి. మళ్ళీ పాస్టర్ గారు, అప్పారావు నువ్వు పాపం చేస్తున్నావు నేను చెప్పాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సమాధానం లేదా అయితే నువ్వేం చేస్తావు, ఇంకా పాపం చేస్తావు. పాపం చేసేవాడికి సమాధానం ఉండదండి. ఏదైనా తోటలో ఆదాం పాపం చేశాడు, అవ్వ పాపం చేసింది, వారి జీవితంలో సమాధానం లేదు. దేవుడి దగ్గరికి వచ్చి ఆ బంధం ఏమైపోయింది, కట్టయిపోయింది. ఏదైనా తోటలో ఏమైపోయారు, బయటికి వెళ్ళిపోయారు. పాపం చాలా ప్రమాదకరమైందండి. మనిషికి తెలియదు ఆ పాపం అంటే ఏమనుకుంటాడు, ఏముందలే పాపం అనుకుంటాడు. పాపం ఎంత తెలివింది చెప్పనా, పాపం ఎంత ప్రమాదకరమైంది చెప్పనా. పాపం చేయకముందు అందంగా ఉంటదంట. పాపం అంటే చేయకముందు అందంగా ఉంటదంట, చేసేటప్పుడు ఆనందంగా ఉంటదంట, చేసిన తర్వాత ఆవేదన మిగిలిస్తుందంట. నిజమండి. చేయకముందు అందంగా ఉంటది. ఏదోని తోటలో ఆ పండు తినకముందు ఎలా ఉంది, పండు అందంగానే ఉంది. తింటున్నప్పుడు ఆనందంగా ఉంది, తిన్న తర్వాత ఆవేదన. దేవునికి ఏం చేసింది, అది దూరం చేసి, దాని స్వభావం అది. చేసే వరకు నీకేమనిపించదండి, చేసే వరకు బాగానే ఉంటది, చేసిన తర్వాత తెప్పలన్నీ. మనిషి అంత తొందరగా పాపానికి అట్రాక్ట్ అయిపోతున్నాడంటే
పాప ఎంత అందంగా లేకపోతే అట్రాక్ట్ అయిపోతారు చెప్పండి. మనిషి పాపానికి అట్రాక్ట్ అవుతున్నాడంటే పాపం అందంగా ఉంటుంది, చేసేటప్పుడు ఆనందంగా ఉంటుంది, చేసిన తర్వాత నీ జీవితంలోనికి అన్ని ఆవేదనలు తీసుకొచ్చి పడేస్తుంది. అని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, నీలో ఉన్న ఆ పాపాన్ని తీయాలి, నీలో ఉన్న పాపాన్ని తీయాలి, ఆ పాప స్వభావాన్ని తీయాలి, నీలో తిరిగి మళ్ళీ సమాధానాన్ని కలిగించాలి. సమాధానాన్ని కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, సమాధానాన్ని కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు, శాంతి సమాధానాన్ని దయచేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరో ఒక చోట మాట్లాడుతుంటాడు, యోహాను సువార్త 14:27 కూడా మీరు జాగ్రత్త పరిశీలించగలిగితే ఆయన మాట్లాడుతుంటాడు, ఇలా మాట్లాడుతుంటాడు, శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. శాంతిని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనిషికి శాంతి లేదండి, సమాధానం లేదండి, బాగానే ఉంటాడు, బాగానే ఉంటాడు, బాధలే లేనట్టుగా మనిషి ఉంటాడు, కానీ ఆ లోపలన్నీ ఉంటాయి బాధలు బాధలు బాధలు. చెప్పుకోడు, లోకులు కాకులు చెప్పుకుంటే దాన్ని ఎలా బయటికి తీసుకెళ్ళిపోతారో, ఎలా ప్రచారం చేసేస్తారని భయంతో మనిషి ఏ బాధలు లేనట్టు కూర్చుంటాడు, కానీ మనుషులు అన్నీ ఉంటాయి బాధలు, శాంతి సమాధానం లేదు. అది ఇవ్వడానికి వచ్చాడంట, అది ఇవ్వడానికి వచ్చాడంట, మనుషులు ఉన్న ఆ పాప భారాన్ని తీయడానికి వచ్చాడంట. అందుకే ఇలా మాట్లాడుతుంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను, మీ పాప భారాన్ని నేనేం చేస్తాను, తీసేస్తాను. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నీ పాప భారం అంత ఏమైపోవాలి, పోవాలి. ఇంకా వెనకేసి తిరుగుతున్నట్టు నువ్వు పందివో నువ్వు కుక్కవో, కుక్క తన వాంతికి ఏమవుతుంది, తిరుగుతుంది. కడగబడిన పంది మళ్ళీ బురదన్నట్టు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నీ పాప భారం అనేది ఏమైపోవాలి. బ్యాటరీ ప్రాబ్లం. హలో, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాప భారం పోవాలి, పాప భారం పోవాలి. ఎందుకంటే పాపాలు తీయడానికి ఆయన వచ్చాడు, పాపాలు తీయడానికి వచ్చాడు. నీలో పాపం తీయాలి, నీకు సమాధానం ఆయన ఏం చేయాలి, కలగ చేయాలి, పాపం తీసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు ఏం చేస్తాడు, క్షమిస్తాడు, పాపాలు క్షమిస్తాడు, పాపాలు క్షమిస్తాడు. ఎప్పుడు మనం ఆయన మన పాపములను ఆయన ఎదుట ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత పాపాన్ని ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి. ఖచ్చితంగా మన పాపాలను ఏం చేస్తాడు, క్షమిస్తాడు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. నిజంగా పాపాన్ని ఒప్పుకున్నవాడు మళ్ళీ తిరిగి పాపాన్ని చేయడు. మళ్ళీ మళ్ళీ పాపం చేస్తున్నాడంటే ఇటు పాపాన్ని నిజంగా ఏం చేయలేదు, ఒప్పుకోలేదు. కుక్క అయినా పంది అయినా నిజంగా కడిగేసుకోవాలి అనే భావంతో కడిగేసుకుంది అనుకోండి, మళ్ళీ వెళ్తుందా, అది నిజంగా కడుక్కోదు. అది ఆ భావన, ఆ ఫీలింగ్ ఉండదు దానికి. మనం కడుగుతాం, మన పిచ్చి, మన కుక్క కదా మనం కడుగుతాం, మన పంది కదా మనం కడుగుతాం, మళ్ళీ ఏం చేస్తుంది, అదే నాలో నాకు చెడు ఉండకూడదని అదే కావాలని కడుక్కుంది అనుకోండి, ఇంకొక ఎలమన్నా వెళ్ళదు. నిజంగా నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే మళ్ళీ పాపాన్ని నువ్వు చేయవు. నువ్వు పాపాన్ని చేస్తున్నావా, నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, గొడవలు అల్లర్లు, ఏదో సమస్య దూరెత్తుంటాం అంటే తెలియకుండా దూరెత్తుంటాం. మనకు అర్థమైపోతుండాలి కొన్నిసార్లు మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి మనకు అర్థమైపోతుంది, ఏంటి ఏదో రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నా, నాకు ఏంటి సమస్యలను వెంటాడుతున్నాయనే విషయాన్ని మనిషి గమనించాలి. మనిషి సమస్యల ఒడిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, సమస్యలు మనుషుల్ని చుడుతున్నప్పుడు మనిషికి అర్థమైపోతుండాలి, నేను ఇంకా పాపం చేస్తున్నాను. యేసు వచ్చిందే సమాధానం ఇవ్వడానికి కదా, యేసు వచ్చిందే సమాధానం ఇవ్వడానికి కదా. ఆ సమాధానం మనలో రావాలంటే మనలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలి, తీసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి అనేక కారణం ఏంటంటే మనుషులకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు, మనుషులకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ సమాధానం పొందుకున్న వాడే నిజమైన క్రిస్మస్ చేసుకోవడానికి అవడాడు అర్హుడు. క్రిస్మస్ చేసుకోవాలండి, మనంతా చేసుకోవాలండి. పాపం లేకుండా బతకడమే నిజమైన క్రిస్మస్, సమాధానం కలిగి జీవించడమే నిజమైన క్రిస్మస్. అది లేకుండా అన్నీ ఉన్నాయి కానీ ఐదో తనం లేదన్నట్లు ఇవేమీ లేకుండా, పాపాన్ని తీసుకోకుండా, సమాధానం కలిగి జీవించకుండా నువ్వు క్రిస్మస్ 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 అనడం వల్ల ఎవరికి ఉపయోగం చెప్పు, ఎవరికి ఉపయోగం చెప్పు, ఎవరికి ఉపయోగం చెప్పు. ఇంకా మరొక కారణం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన రాకకు, ఈ లోకానికి రావడానికి మరొక కారణం ఏంటో కూడా మీరు చూడగలిగితే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అనేక కారణాలు. మరొక కారణం ఏంటంటే ప్రజలను విడిపించడానికి లోకానికి వచ్చాడంట, ప్రజలను విడిపించడానికి లోకానికి వచ్చాడంట. దానికి సంబంధించిన వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే,
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాల్పడాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. దాస్యానికి లోబడి పోయివాడిని వారిని ఏం చేయాలనుకుంటాడట? విడిపించడం. దాస్యానికి ఎవరైతే లోబడిపోయారో వారిని అందరూ విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మనలోనికి వచ్చాడు అంటే, మన హృదయంలోనికి వచ్చాడంటే, మనలో ఉన్న ఆ బానిస బతుకులు ఏమైపోవాలి? బానిస సంఖ్యలు విడిపోవాలి. మనం బానిసలుగా బతుకుతున్నాం, దాస్యానికి లోబడిపోయాం. పాపం అనే దాస్యానికి మనం ఏమైపోయాం? లోబడిపోయాం. పాపం అనే దాస్యానికి లోబడిపోయే వారిని విడిపించడానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి మన హృదయంలోకి వచ్చిన తర్వాత పాపం అనే ఆ దాస్యంలో నుండి మనం ఏమైపోవాలి? విడిపించబడాలి. ఇంకా ఆయన లోకానికి వచ్చాడు, మనలోనికి వచ్చాడు, మనం నమ్ముకున్నాం, ఆయన ప్రార్థనకు వెళ్తున్నాం, అయినా మనం ఇంకా దాస్యంలో ఉన్నాం అనుకోండి, ఇంకా పాపంలో ఉన్నాం అనుకోండి, ఆయన ఇంకా మనలోనికి రాలేదని అర్థం. ఆయన రాక పరమార్థం ఏంటంటే పాపం అనే ఆ దాస్యంలో నుంచి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? విడిపించాలనుకుంటున్నాడు. దాస్యంలో నుంచి విడిపించాలి. దాస్యంలో ఉండడం అంటే ఏంటి చెప్పనా? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, అందుకు యేసు పాపం చేయు ప్రతివాడు, పాపానికి ఎవడాడు? దాసుడు. ఎవడైతే పాపం చేస్తున్నాడో ఆడు ఇంకా ఎందులో ఉన్నట్లు? దాస్యంలో ఉన్నాడు. కానీ ఆయన వచ్చిందే దేనికి? దాస్యంలో నుండి కూడా వాడిని ఏం చేయాలనుకుంటున్నాడు? విడిపించాలనుకుంటున్నాడు. ఆయన ఏమో విడిపించాలనుకుంటున్నాడు, వీడు మాత్రం అందరూ దూరేయాలనుకుంటున్నాడు. పాపం అనే దాస్యంలో మనుషులు ఉన్నారు, దానిలో నుండి మనుషులు విడిపించాలనుకుంటున్నాడు. కానీ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడు? అక్కడే ఉండిపోయి దాసులుగా మారిపోయారండి, బానిసలుగా మారిపోయారు. కొంతమంది కొన్ని అలవాట్లోకి వెళ్ళిపోతుంటారు. కొన్ని అలవాట్లు ఉంటాయి, దాని నుంచి బయటకు రారు. ఎన్ని విన్నా బయటకు రారు, ఎంత చేసినా బయటకు రారు. చిన్న అలవాట్లే, పెద్ద అలవాట్లు కాదు, చిన్నవే. సిగరెట్, మందు, పానపరాకు, గుట్క, ఈ చిన్నవే బయటకు రాలేకపోతుంటారు. కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటారు, మళ్ళీ దూరెత్తుంటారు. మళ్ళీ దూరెత్తుంటారు. కొంతమంది సీరియల్ పిచ్చి ఉంటుంది, కొంతమంది సినిమా పిచ్చి ఉంటుంది. అంటే దాని నుంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు అంటే నువ్వు దానికి ఏమైపోయావు? బానిసైపోయావు. ఎన్నాళ్ళు నీ బానిస సంఖ్యలు తెంపవా నువ్వు? ఆయన వచ్చిందే నీ బానిస సంఖ్యలు తెంపడానికి రా బాబా. ఆయన వచ్చిందే నీ బానిస సంఖ్యలు చంపడానికి. కానీ నువ్వు అందులో ఇంకా ఉండిపోతున్నావు అంటే నువ్వు బయటకు రావా అంటున్నాను. నువ్వు బయటకు వచ్చి చేయాలి. ఏంటది? క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఎప్పుడో చెప్పనా? మనం బానిస బతుకుల్లో నుంచి మనకేం కలగాలి? విముక్తి కలగాలి. అలా విముక్తి కలిగించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడు కానీ ఎవడికి ఏం తగలేదు? బానిస సంఖ్యలు. మనం చాలా సీరియస్గా ప్రామిస్ చేస్తాను. ఇక్కడ జనవరి నుంచి ఏం చేయను నేను, అమ్మ మీద దొట్టు, నేల మీద దొట్టు, బైబిల్ మీద దొట్టు, ఇక్కడ నుంచి చేయనంటాడు. మంచిదే, వారం ఉంటాడు, 2 వారాలు ఉంటాడు, 3 వారాలు ఉంటాడు, మళ్ళీ కుక్క అందరూ దూరేద్ది. దాస్యం. అంటే ఎంత బానిస ఒక మనిషి దానికి ఎంత బానిస అయిపోకపోతే అందులో పడిపోతున్నాడంటే అర్థం ఏంటి? ఏమండి, ఎంతో దాన్ని ఏమంటారా? అంతే నేను చెప్పింది మన పదం మాకు అర్థం లేదు. అంటే ఎంతో బానిస అయిపోతే కానీ దాని నుంచి ఏం చేయలేడు మనిషి, బయటకు రాలేడు. అవి ఏమన్నా పెద్దయా అంటే కాదు, చిన్నవే. ఆ చిన్నవి నీలో ఉన్నాయంటే ఇంకా నువ్వు దాసుడుగా మారిపోతున్నావు, ఇంకా నువ్వు బానిస బతుకుల్లో నువ్వు పోతున్నావు. కానీ యేసు వచ్చింది దేనికయ్యా అంటే నిన్ను అందులో నుంచి బయటకు లాగడానికి. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి కూడా నువ్వు అలా ఉన్నావంటే అంటే లోకంలో ఉన్నాడు, అలా బానిస బతుకుల్లోనూ దాస్యం బతుకుల్లో ఉన్నాడు, దానికి లోబడిపోయాడు, బయటకు రావట్లేదంటే ఆడు దేవుడి దగ్గర రాలేదు కనుక అక్కడ ఉండిపోయాడు. ఓకే, వచ్చి కూడా నువ్వు అక్కడే ఉన్నావేంటి? అడుగులు ముందుకు వేయవా? నీ బానిస సంఖ్యలు తంపవా? నువ్వు తంపాలి. ఒకరోజు నువ్వు నేను కలిసి ఏం చేయాలి? నిజమైన క్రిస్మస్ చేయాలి. వచ్చింది ఆయన భూమి మీదకి వచ్చింది క్రిస్మస్ చేయడానికి. ఆ క్రిస్మస్ ఏంటంటే మనలో ఉన్న పాపాన్ని తీయడానికి, మనలో ఉన్న ఆ దాస్యపు ఆ బ్రతుకుల నుంచి మనకి ఏం కలిగించడానికి? విడుదల కలిగించడానికి. మనిషి ఏం చేయలేకపోతున్నాడు అంటే దాని నుంచి బయటపడలేకపోతున్నాడు, దానికి అలవాటుపడిపోయాడు. సీరియస్గా సీరియస్గా దాన్ని మానేద్దాం అనుకుంటాడండి. ఎప్పుడు మనిషి దాంట్లో నుండి మానేద్దాం అనుకుంటాడు, కానీ ఎవడో తొంటోడు వస్తాడు మళ్ళీ గోగుతాడు, ఎవడో దరిద్రుడు వస్తాడు మళ్ళీ రారా అంటాడు.
అవసరమైతే ఆడిని మార్చేసిన మనం, ఆడిని బయటికి లాగాల్సిన మనం ఆడు తెలిపోతుంటాం. అండ్ నేను నమ్మనవాడి కోసం మాట్లాడలేదండి, నేను నమ్మనవాడి కోసం మాట్లాడలేదు. ఆడు అందులోనే ఉంటాడు. ఆయన ఏసు దగ్గరికి వచ్చే వరకు ఆడు అందులోనే ఉంటాడు. ఏసు దగ్గరికి వచ్చే వరకు అందులో ఉంటాడు. కానీ ఏసు దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా అందులో ఉన్నావు అనుకోండి, ఆడికి మనకు పెద్ద అర్థం ఏమి, పెద్ద తేడా అంటూ ఏమి లేదు. మనతో ఆయన చెప్పిన మాట చెప్పనా, మీరు లోకానికి ఏమవ్వాలి, వేరై. మూర్ఖులకు ఈ తరమ వారికి మీరు వేరుగా ఉండాలి, మీరు వేరుగా ఉండాలి. మీరు రక్షణ పొందిన వారు, మీరు బానిస బతుకుల్లో నుంచి బయటపడిన వారు, దాస్యత్వంలో నుంచి మీరు విడిపించబడిన వారు, పాపాల నుండి మీరు రక్షింపబడిన వారు. మీరు అందులోకి వెళ్ళకూడదు, మీరు అందులోకి వెళ్ళకూడదు. మీరు అందులోకి వెళ్ళారంటే ఆయన రాకకు పరమార్థమే, ఆయన రాక పరమార్థం తెలిసిన మనం, ఆయన రాక పరమార్థం అర్థం చేసుకుంటున్నాం మనం. ఇంకా బానిస బతుకుల్లో, దాస్య బ్రతుకుల్లో మనం ఉండకూడదు. మన విధానాలు మారాలి, మన పద్ధతులు మారాలి. ఆయన రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడిని బయలుపరచడానికి వచ్చాడు. రెండోది ఏంటంటే పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇంకా మనకు సమాధానం దయచేయడానికి వచ్చాడు. నాలుగోది మనల్ని దాస్య బ్రతుకుల్లో నుంచి విడిపించడానికి వచ్చాడు. చివరిగా ఆయన రాక కారణాల్లో, అనేక కారణాల్లో మరొక కారణం చివరిగా మన టైంలో చివరిగా అపవాద క్రియలను లయపరచడానికి లోకానికి వచ్చాడు. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3:8 అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుడు కుమారుడు ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే అపవాది యొక్క క్రియలను ఏం చేయడానికి, లయపరచడానికి. మనం దేవుని సంబంధము, మనం అందరూ ఏ క్రియలు చేయాలి, దేవుని క్రియలు చేయాలి. సాతాను సంబంధులు సాతాను క్రియలు చేస్తారు, దేవుని సంబంధులు దేవుని క్రియలు చేస్తారు. కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఆ సాతాను సంబంధుల యొక్క సాతాను క్రియలు ఏం చేయాలనుకుంటున్నాడు, లయపరచాలనుకుంటున్నాడు. దేవుని పిల్లగా ఉన్న మనం సాతాన క్రియలు మనం చేయకూడదు. మనలో ఉన్న ఆ సాతాన క్రియలను ఏమైపోవాలి, లయమైపోవాలి. దయ్యపు ఆలోచనలు, దయ్యపు పనులు ఒకవేళ మనలో ఉంటే వాటిని తీయడానికి ఆయన వచ్చాడు కనుక, ఒకవేళ మనలో ఇంకా ఉంటే వాటిని మనం ఏం చేయాలి, తీసేసుకోవాలి. అవి బయటకు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. నోరు మూయని లోపల కొడతా ఉండాలి మనం. ప్రతి మనిషిలో ఈ సాతాన క్రియలు గూడు కట్టుకో ఉంటాయంట. ప్రతి మనిషిలో ఉంటాయంట. చెబుతున్న నాలో ఉంటాయి, మీలో ఉంటాయి, అందరిలో లోపల ఉంటాయంట. అవి లోపల ఉంటాయంట. ఆ లోపల ఉన్న ఆ క్రియలు లయపరచడానికి వచ్చాడు ఆయన. ఒక్కసారి ఆయన మనలోకి వచ్చాడు అనుకోండి, లోపల ఉన్న క్రియలను ఏమైపోవాలి, లోపల ఉండిపోవాలి, బయటకు రాకూడదు. అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయంట. అవి ఏంటో చూడండి, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఏంటో చూడండి, మార్క్స్ వార్త ముగిస్తాను 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21-22 కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, లోపల నుండి అనగా ఇంట్లో నుంచో పక్కింట్లో నుంచో కాదు, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు ఎవడ కొంప ముంచేయాలా, దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, పిసనార్తనం. లోభం అంటే పిసనార్తనం, ఆడితండు ఎవడ తిన్నట్టు. లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారం, మత్సరం, దేవదోషణ, అహంభావం, అవివేకం. ఇవన్నీ లోపల నుంచి వస్తాయంటే ఎన్ని క్రియలు, ఈ చెడ్డ క్రియలన్నీ లోపల నుండే బయటకు వస్తాయి. ఎన్ని చెడ్డ క్రియలు లెక్కటండి, 13 ఉంటాయి. ఈ 13 లోపలే ఉంటాయంట, అప్పుడప్పుడు బయటకు వస్తా ఉంటాయంట. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, వీటన్నిటిని ఏం చేయడానికి, లయపరచడానికి వచ్చాడు. ఆయన ఒక్కసారి నీలోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి ఆయన నమ్ముకుని బాప్తిసం పెడుతూ ఆయన నీలోకి వచ్చిన తర్వాత లోపల ఉన్నవన్నీ ఏమైపోవాలి, లయమైపోవాలి, బయటికి రాకూడదు. అప్పుడప్పుడు వస్తానండి, టాటా చెప్పి వెళ్తానంటే కుదరదు. బాప్తిసం పేరుతో వాటిని మనం ఏం చేసాం, చంపేసాం. అసలు బాప్తిసం పేరుతో ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు బాప్తిసం పేరుతో నీటిలో ఏమైపోయావు, ఆ రోజు నువ్వు చచ్చిపోయిన సవాల్ కోసం మీకు చెప్పడం లేదు. మన గురించి చచ్చిపోయాడు అనుకోండి, అందరూ ఏడుస్తాం, ఆయన కప్పెట్టాలనుకుంటాం, ఆడి స్నానం చేపిస్తాం, అన్ని చేపిస్తాం. నన్ను ఈ సబ్బు పెట్టుకుతారండి, ఈ ఫోటో కట్టండి, ఈ ఫోటో కొట్టండి, లేదా ఈ బట్టలు వేయండి, నన్ను అలా పడుకోబెట్టి. ఏం మాట్లాడాడు, చచ్చిపోయినాడు, ఏం మాట్లాడు. చచ్చిపోయిన సమయం ఏం చేయదు, కథలతో మెల్లదో, చచ్చిపోయింది అది. బాప్తిసం పేరుతో నువ్వు కూడా ఏమైపోయావు, చచ్చిపోయావు.
ఆ చెత్త చెత్త పనులన్నీ నువ్వేం చేయకూడదు, చేయకూడదు. ఆ చెత్త చెత్త పనులన్నీ నీటిలో ఏం చేసావు నువ్వు, చెప్పేసావు. మళ్ళీ అప్పుడప్పుడు ఆ చెత్త పనులను బయటకు వస్తున్నావంటే ఆ రోజు నిజంగా ఏమన్నా నువ్వు సావలేదు, చచ్చినట్టు యాక్టింగ్ చేసావు. ఏమండి, బాప్తీసాలు కూడా అలా తీసుకుంటున్నారు. అందరూ చూసి చూస్తున్నారు కదా బాప్తీసాలు తీసుకుంటున్నారు. అవుతుందండి. నిజంగా నువ్వు చావాలి, నీటిలో నువ్వు మునగాలి. నీలో ఉన్న ఆ అపవాద క్రియలను ఏమైపోవాలి, లయపరచబడాలి. ఆయన ఈ లోకానికి వచ్చిందా ఆ క్రియలు లయపరచడానికి. ఆయన ఎప్పుడు సిద్ధం. నీలో ఉన్న ఆ చెడుని తీయడానికి ఆయన ఎప్పుడు సిద్ధం. కానీ తీసుకోవడానికి నువ్వు కూడా ఒక అడుగు ముందుకి వేయాలి. అంటే ఆయన కొరకు నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన నిన్ను ముందుకు వేయించడానికి ఆయన 100 అడుగులు ముందుకేస్తాడు. నువ్వు తలుపు తీసే వరకు ఆయన తలుపు కొట్టడు. అందుకే బయట ఉండి ఏం చేస్తాడంట, హృదయం అనే తలుపు ఎద్ద ఉండి ఏం చేస్తాడు, ఆయన తట్టుతున్నాడు. ఎవడైనా ఆయన స్వరం వింటే తలుపు తీస్తే లోపలికి వెళ్తాడు. వాటితో కూర్చో ఆయన ఏం చేస్తాడు, భోజనం చేస్తాడు. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన జన్మకు కారణాలు ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు, మనుషులకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. మనుషుల్ని దాసత్వంలో నుంచి, బానిస సంఖ్యలో నుంచి ఆయన విడిపించాలనుకుంటున్నాడు. మనలో జరుగుతున్న అపవాద క్రియలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, లయపరచాలనుకుంటున్నాడు. దేవుణ్ణి మనందరికి చూపించడానికి వచ్చాడు. ఆయనే దేవుడు. ఆయన చూస్తున్నప్పుడు, ఆయన నమ్ముకుంటున్నప్పుడు మన విధానంలో మార్పు రావాలి. విధానంలో మార్పు రావాలి. అంటే క్రైస్తుడు అంటే ఎవడో కదండి, క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తు అంటే ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు దేవుడు. దేవుణ్ణే మనం ధరించుకున్నప్పుడు దైవత్వ లక్షణాలు మనలో కనబడాలి. మనల్ని చూస్తేనే దేవుడిలాగా ఉండాలి. మనం చూస్తే దయ్యాల్లా ఉంటాం. దయ్యాల్లో దేవుని విధి విధానాలను మనం అలవర్చుకోవాలి. అనేకులకు మనం దైవత్వాన్ని చూపించాలి. క్రైస్తులుగా మారాలి. మనం చూస్తే వాడు కూడా అనిపించాలి, అరే ఆడు మారాడు, మనం కూడా ఏమైపోవాలి, మారిపోవాలి. మనుషులు మారుతున్నప్పుడు, మనుషులు మార్పు కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ మార్పును మనం చూపించగలిగితే, నిజంగా ఆయన ఆనందపడతాడు. ఎలాంటి క్రిస్మస్ చేసిన ఆయన ఆనందపడతాడు. నువ్వు మారకుండా, నువ్వు మార్పు చెందకుండా ఇంకా నువ్వు ఆ లోకంలోనే ఉంటూ నువ్వు క్రిస్మస్ అని క్రిస్మస్ చేసుకోవడం వల్ల ఆయన పెద్దగా ఆనందించే పరిస్థితులు అంటూ లేవు. దేవుడు ఆనందించాలంటే నువ్వు నిజమైన క్రిస్మస్ చేయాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఏదో కాదు, ఇక మన పాపం చేయకుండా బతకడమే నిజమైన క్రిస్మస్. చేద్దాం, ఆ క్రిస్మస్ చేద్దాం, దేవుడిని ఆనందపడదాం, దేవుడిని మహాలోకాలకు చేరిపోతాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ, ఇదిగోనైనా ఈ డిసెంబర్ మాసంలో ఉన్నాం. ఎక్కడ చూసినా అంబరాలు, సంబరాలు. క్రిస్మస్ పేరు చెప్పిన ఆయన, క్రీస్తు పుట్టాడని చెప్పిన ఆయన, మా బ్రతుకుల్లో తండ్రి పాపాన్ని తీసుకోవాల్సిన మేము మరింత పాపాన్ని చేస్తూ మరింత పాపులుగా మారిపోతాం. నాశనానికి నేను వెళ్ళిపోతున్న పరిస్థితులు తండ్రి ఈరోజు సమాజంలో మేము చూస్తాం. నేను చేస్తున్న వారిని చూసి ఆనందించాలో, చేస్తున్న వారిని చూసి బాధపడాలో అర్థం కాని పరిస్థితి తండ్రి మా చుట్టూ అలుముకున్నాయి. అందరిలా మేము ఉండకుండా ఓ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి నీ కుమారుడు రాక యొక్క పరమార్థాన్ని మేము తెలుసుకొని, కుమారుడి లోకానికి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకొని, అట్టి రీతిగా మేమంతా బ్రతికి మీరున్న మహిమాలోకాలు చేరే అదృష్టాన్ని ఇక్కడికి వచ్చిన మా అందరికీ మీరు దాయిచ్చాను. తన కుటుంబం ద్వారా మంచి మాటలు మరొకసారి మీరు వినిపించిన విధానాన్ని బట్టి మీకు మన కుటుంబ సభ్యులు తండ్రి ఎందు నిమిత్తం ఇదే కార్యక్రమాన్ని పెట్టి ఉన్నారు తండ్రి. సమస్తం ఎరిగిన దేవుడు, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు కార్యం జరిగించండి. వారి పరిస్థితులు మీరు చక్కదిద్దండి. నిజమైన సమాధానాన్ని వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు ఉంచండి. సమాధానం దయచేయడానికే ఈ లోకానికి వచ్చారన్న మాట మేము విని ఉన్నాం తండ్రి. లోకానికి వచ్చిన మీరు వారి హృదయాల్లోనికి వెళ్ళండి, వారి హృదయాల్లో మీరు ఉండండి. నిజమైన సమాధానాన్ని వారి జీవితంలో మీరు కలిగించండి. వారు చేస్తున్న పనులు మీరు దీవించండి, వారు చేస్తున్న కార్యక్రమాలు మీరు దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి, వారి చదువులు మీరు ఉండండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మీరు చూపించండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకాన్ని విడిచి ఒకరోజు మేమంతా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఈ లోకంలో నిజమైన క్రిస్మస్ చేసే ఈ లోకాన్ని విడిచి మేము వెళ్ళాలి. నిజమైన క్రిస్మస్ చేసి మీరున్న ఆ మహిమా లోకాలు చేరే అదృష్టాన్ని ఇక్కడికి వచ్చిన మా అందరికీ మీరు దయచేయమని, మీ చిత్తం అంటే మరొక రీతిగా కలిసి మాట్లాడుకునే చక్కని పరిస్థితులు మా అందరికీ అనుకూలపరచమని